అందరికీ నమస్కారం. ఈరోజే మొదటి శ్రావణ శనివారం రాత్రి 10 గంటలలోపు కర్పూరం నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు 4 వైపుల నుండి ధనం దూసుకువస్తుంది. శ్రావణ శనివారం ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు సాయంత్రం 6 నుండి 10 గంటల మధ్యలో కర్పూరంతో ఇలా చేస్తే చాలు మీ ఇబ్బందులు తొలగిపోతాయి, మీకు ఉండే కష్టాలు తీరిపోతాయి. వద్దన్న డబ్బే డబ్బు, ధనలాభం కలుగుతుంది. వద్దన్న డబ్బు వస్తుంది, రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది, అప్పులన్నీ తీరిపోతాయి. శ్రావణ శనివారం రోజు ఎవరైతే కర్పూర పరిహారం చేస్తారో వారికి అంతా శుభం చేకూరుతుందని పరిహార శాస్త్రం చెబుతుంది. శ్రావణ శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేస్తే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కొంతమంది అప్పులు ఇస్తారు కానీ ఆ ధనాన్ని తిరిగి రాబట్టలేరు. ఇటువంటి వారు ఈ కర్పూర పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పు ఇచ్చిన ధనం తిరిగి మీ చేతికి డబ్బు వస్తుంది. అంతేకాదు ఈ పరిహారం వలన మీ అప్పుల బాధలు కూడా తీరిపోతాయి. అంతటి శక్తి కర్పూరానికి ఉంది. కర్పూరానికి మన శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం. శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే చాలా మంచిది. అలా పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి కర్పూర హారతి చూపించాలి. అలాగే ఏ నైవేద్యం పెట్టినా కూడా ఆ నైవేద్యంలో కొంచెం పచ్చ కర్పూరాన్ని చల్లితే చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీదేవికి, ఇలా దేవతలందరికీ కూడా పచ్చ కర్పూరం అంటే ఎంతో ఇష్టం. పచ్చ కర్పూరం వాసన ఉన్న చోట పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే ఇంతటి పవిత్రమైన కర్పూరంతో శ్రావణ శనివారం రోజు ఒక పరిహారం చేస్తే చాలు కొద్ది రోజుల్లోనే మీకు ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ శ్రావణ శనివారం రోజు కర్పూరంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మన కష్టాలు తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కర్పూరానికి ఉంది కనుక చక్కగా ఈ శ్రావణ శనివారం రోజు సాయంత్రం 6 నుండి 10 గంటల మధ్యలో కొంచెం కర్పూరాన్ని, అంటే ఒక స్పూన్ అంత కర్పూరాన్ని తీసుకోండి. ఆ కర్పూరాన్ని ఒక చిన్న గిన్నెలో వేయండి. ప్లాస్టిక్ది కాకుండా ఏదైనా ఒక బౌల్లో వేయండి. చిన్న కూర గిన్నెలో అయినా సరే వేసుకోవచ్చు. అలా కర్పూరాన్ని గిన్నెలో వేసిన తర్వాత ఆ గిన్నెలో 2 లవంగాలను కూడా వేయండి. లవంగాలు, యాలకులు మంచి సువాసన కలిగి ఉంటాయి. ఇవి చెడును తొలగించడానికి బాగా ఉపయోగపడతాయి కనుక గిన్నెలో కర్పూరం, లవంగాలను, యాలకులను వేయండి. తర్వాత ఈ గిన్నెను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి. బాత్రూమ్ తప్పించి మిగిలిన అన్ని గదుల్లో తిరగండి. అలా ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ గిన్నెను మీ ఇంటి మధ్యలో, అంటే ఇంటి నడి మధ్యలో పెట్టండి. అగ్గిపుల్ల వెలిగించి ఈ లవంగాలు, యాలకులను, కర్పూరాన్ని కాల్చివేయండి. ఇలా కాల్చివేయడం వలన మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోతుంది, దరిద్రం అంతా కూడా పోతుంది. 24 గంటల్లోనే ఫలితం వస్తుంది. ఫలితం అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. కావాల్సిన ధనం రావడం, మనుషులు మనస్సు మారిపోవడం, ధనము సంపాదించే అవకాశాలు రావడం, ఇలా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వద్దన్న ధనం కలిసి వస్తుంది. మీ కష్టాలు మెల్లిమెల్లిగా పోతాయి. ఈ పరిహారాన్ని కేవలం రాత్రి 6 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. కనుక మీరు కూడా శ్రావణ శనివారం రోజు కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. శ్రావణ శనివారం రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. మీ కష్టాలన్నీ కూడా పోయి మీకు అదృష్టం పట్టి మీరు కోరినంత డబ్బు వస్తుంది. ఈ పరిహారం వలన చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు. ఈ పరిహారం ఎంతో శక్తివంతమైనది, పరమ పవిత్రమైనది. నిమ్మకాయతో ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యల నుండి, కష్టాల నుండి బయటపడగలరు. ముఖ్యంగా శనివారం చేసే పరిహారం అంటే ఈ నిమ్మకాయతో తప్పకుండా మనకు సిద్ధిస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. అసలు నిమ్మకాయతో మనం ఏం చేయాలి, ఏం చేస్తే ఫలితాలు వస్తాయనేది తెలుసుకుందాం. ఈరోజు శ్రావణ శనివారము, అందులోనూ శ్రావణ మొదటి శనివారం కదా. శనివారం పూట నియమాలను ఆచరించుకుంటూ చక్కగా నిమ్మకాయ పరిహారం కనుక చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. స్నాన కార్యక్రమాలు ముగించుకొని ఉతికిన బట్టలను ధరించండి. ఈరోజు శ్రావణ తొలి శనివారం. ఈ శనివారం ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా దీపారాధన చేసుకోండి. పిండి దీపం పెడితే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. స్వామివారికి ఒక 5 తులసి దళాలు, పిండి దీపారాధన లేకపోతే మామూలు దీపారాధన మీ వీలును బట్టి ఏదో ఒకటి చేయండి. అలానే ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి నమస్కారం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది, మంచి జరుగుతుంది. చాలామంది కూడా ఏంటంటే కనుక ఇలా పూజ చేసుకుంటూ ఉంటారు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక దీపం పెట్టినా సరే ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలానే ఈరోజు ఖచ్చితంగా స్వామివారికి ముద్ద కర్పూరం లేదా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారికి మనం ఏంటంటే కోరికను చెప్పుకొని
5 తులసి దళాలను ఎవరైతే సమర్పిస్తారో వారి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈరోజు తులసికి చాలా శక్తి ఉంటుంది. తులసి దళాలు అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి 5 తులసి దళాలను సమర్పించి ఇక మీ పూజను ముగించుకోండి. అంతేకాకుండా ఏంటంటే ఏదైనా కోరికతో మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడిపోతున్నా, మీ కోరిక తీరడం లేదని అనుకుంటున్నా సరేనండి, ఇప్పుడు చెప్పే నిమ్మకాయ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇందులో మనం 2 పరిహారాలు చెప్పుకుందాం. ఈ 2 కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చివేస్తాయి. మీ కోరికలతో పాటు మీకు ఉండే శత్రుత్వాన్ని కూడా దూరం చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పవచ్చు. నిమ్మకాయకు చాలా శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పకుండా మనకు ఫలితాన్ని ఇస్తుంది. నిమ్మకాయ పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. నార్మల్గా ఏంటంటే పచ్చది కంటే కూడా పండు నిమ్మకాయ ఉంటుంది కదా, మనకు పసుపు కలర్లో ఉండే నిమ్మకాయ, అది పరిహారానికి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. చాలా రోజుల నుంచి మేము కోరికలు కోరుకుంటున్నాం, కానీ ఆ కోరికలు ఏవైనా సరే తీరడం లేదు, ఎందుకో మాకు అర్థం కావట్లేదు అని చాలా బాధపడిపోతూ ఇబ్బంది పడిపోతున్న వారు తప్పకుండా ఒకసారి ఇలా ప్రయత్నించండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కోరిక అనేది తప్పకుండా తీరిపోతుంది. కోరిక కోరుకున్నప్పుడు ఎందుకు తీరదంటే గనుక మన యొక్క స్థితిగతి బాలేనప్పుడు మన కోరిక తీరదు. అలాగే మనకు ఆ కోరిక మనకు సరిపోనప్పుడు కూడా మనకు ఆ కోరిక అనేది తీరదు. అంతేకాకుండా గ్రహాలు అనుకూలించినప్పుడు కూడా కొన్ని కోరికలు పనులు అస్సలు కావు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని వాటిని మనం తీర్చేసుకోవచ్చు. ఏం చెయ్యాలి అంటే మీ కోరిక ఉంటుంది కదా, ఆ కోరికను నిమ్మకాయ మీద రాసుకోండి. రాయడానికి వస్తుంది. నిమ్మకాయ మీద ఏంటంటే మీ కోరికను స్కెచ్తో లేదంటే కాటుకతో కానీ నిమ్మకాయ మీద ఖచ్చితంగా మీ కోరికను రాయండి. గుర్తుపెట్టుకోండి, ఒక్క కోరిక మాత్రమే కోరుకోండి. అది మీకు ఏదైతే పెద్ద కోరిక అనిపిస్తుందో, ఏ కోరిక అయితే మీకు అసలు తీరడం లేదని మీరు బాధపడుతున్నారో ఆ కోరిక ఏంటంటే కనుక చక్కగా నిమ్మకాయ మీద రాసుకోండి. కొంచెం ఒక చిన్న సైజులో ఉన్న నిమ్మకాయ అయినా పర్వాలేదు. స్కెచ్ పెన్తో కానీ కాటుకతో కానీ ఐబ్రో పెన్సిల్తో కానీ రాసేయండి. రాసిన తర్వాత చక్కగా ఏంటంటే కుడి చేతిలో పట్టుకొని అంటే మీరు పిడికిలలో బిగించి మీ కోరిక చెప్పుకొని స్వామివారి పట్టం ముందు పెట్టండి. పెట్టేసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకువెళ్ళి వేప చెట్టు మొదట్లో పాతిపెట్టండి. ఇలా పాతిపెట్టడం వలన ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది కలుగుతుంది. వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుంది. మనం కోరిన కోరిక ఖచ్చితంగా 2-3 రోజుల్లో తీరడానికి అవకాశం ఉంటుంది. కోరికలే తీరడం లేదు, మేము కోరుకున్నది ఎప్పుడూ కూడా జరగదు, ఆ భగవంతుడు మాకు అసలు ఈ కోరికననేది తీర్చడు, ఎందుకో మాకు అర్థం కాదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటప్పుడు అయితే కోరికలు తీర్చుకోవడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయను ఏంటంటే పాతి పెట్టడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైనా సరే పాతి పెట్టే పరిహారాలు అయితే బ్రహ్మాండంగా మనకు ఫలితాలను ఇస్తాయన్నమాట. ఎందుకంటే పాతి పెట్టేటప్పుడు ఏదైనా చెడు ఉంటే కూడా అది వాటితో పాటు అంటే ఇప్పుడు మన చేతిలో పట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ నిమ్మకాయ మనలో ఉండే కొన్ని మనకు తెలియని నకారాత్మక శక్తిని తీసేసుకుంటుంది. అంటే అది మొత్తం కూడా చెడును తీసేసుకొని ఉంటుంది. కాబట్టి ఆ నిమ్మకాయ మనం పాతి పెడుతున్నాం కాబట్టి మనలో ఉండే కొన్ని మనకు తెలియని నకారాత్మక శక్తులు కూడా వెళ్ళిపోతాయి. అంటే గోతిని తీసి పాతి పెడతాం కాబట్టి నకారాత్మక శక్తులను కూడా పాతి పెట్టినట్టు అని అర్థం. కాబట్టి ఈ విధంగా శనివారం పూట ఆచరించండి. పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు. ఇదే సమయాల్లో చేయాలని రూల్ ఏమీ లేదు. ఎప్పుడు చేసినా ఫలితం వస్తుంది. ఒకటేసారి 2 నిమ్మకాయలతో పరిహారం చేయకండి. మొత్తం నిమ్మకాయ కూడా నింపేయకూడదు. ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి. మనకు తొందరగా ఫలితం వస్తుంది. ఇలా మీరు ఉదయం మధ్యాహ్నం సూర్యాస్తమయం లోపు ఎప్పుడు చేసినా 2 నిమిషాలు పూజ గదిలో పెట్టేసి మళ్ళీ సంకల్పం చెప్పేసుకొని ఆ నిమ్మకాయను తీసుకువెళ్ళి వేప చెట్టు మొదట్లో పాతి పెట్టండి. ఒకవేళ వేప చెట్టు లేకపోతే ఈ పరిహారం చేయకండి. ఎందుకంటే మనకైతే శాస్త్రంలో వేప చెట్టు దగ్గరే చేయాలని చెప్పడం జరుగుతుంది. సాధారణంగా మనకు వేప చెట్లు అందుబాటులోనే ఉంటాయి కదా. కుదిరిన వారు తప్పకుండా ఈ పరిహారం చేసేసుకోండి. ఇక రెండవ పరిహారం ఏంటంటే ఈ పరిహారం రిజల్ట్ అనేది మాత్రం వెంటనే రాదు. ఒక 2-3 రోజుల సమయం అయితే తప్పకుండా పడుతుంది. కానీ ఆ కోరికకు సంబంధించి ఏదో ఒక వార్త అయితే మీరు ఖచ్చితంగా వినగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, చెడుగా ఆలోచించకండి. పరిహారం చేసేటప్పుడు పాతి పెట్టేటప్పుడు దేవుని ముందు పెట్టుకునేటప్పుడు మనం మంచిగానే ఆలోచించాలి. మంచిగా ఆలోచిస్తేనే మంచి ఫలితం అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదే మనం చెడుగా ఆలోచిస్తే
ఆలోచిస్తే చెడు మాత్రమే వస్తుంది. కాబట్టి మంచి మాత్రమే ఆలోచించండి. ఇది మొదటి పరిహారం. ఇక రెండవ పరిహారం ఏంటంటే, మనలో కొందరు శత్రువుల పరంగా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మనం కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన చుట్టూనే ఉంటారండి, మనకు తెలిసే ఉంటారు, మనకు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటారు. అసలు ఏం చేయాలి? శత్రువుల దగ్గరికి రాకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే ఇప్పుడు చెప్పే పరిహారాన్ని చేయండి. ఇది చాలా బాగా ఉపయోగపడే పరిహారం అన్నమాట. శత్రువుల పరంగా అయితే ది బెస్ట్ పరిహారం. ఇది మనకు శాస్త్రంలోనే చెప్పబడ్డ పరిహారం. ఇదేంటంటే గనుక పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ పరిహారం ద్వారా ఏంటంటే గనుక మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలను మనం చూడగలుగుతాం. శత్రువుల నుంచి మనకు ఎంతో కొంత విముక్తి అనేది కలుగుతుంది. అలానే కాకుండా శత్రువులు మనపై చెడు ప్రక్రియకు పాల్పడకుండా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. శనివారం రోజున మిట్ట మధ్యాహ్నం 1 గంట సమయాలలో ఏంటంటే గనుక 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. 4 దారులు అంటే 4 బాటలు, 4 దిక్కులు కూడా అనుకోవచ్చు. ఇలా ఏంటంటే అక్కడికి వెళ్ళండి. సాయంత్రం 7 గంటల సమయంలో కూడా మనం వెళ్ళొచ్చు. 7 గంటల 15 నిమిషాల సమయంలో కూడా మనం వెళ్ళొచ్చండి. ఈ సమయం ఏమవుతుంది అంటే కనుక ఈ సమయానికి చాలా శక్తి ఉంటుంది. ముఖ్యంగా శత్రువుల పరంగా అయితే మంచి ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లోనే మీ శత్రువు పేరు చెప్పుకొని నిమ్మకాయని 4 భాగాలుగా ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత నిమ్మకాయ మీద ఏంటంటే గనక సింధూరం లేదా కుంకుమ పోసేయండి. శత్రువు మా దగ్గరికి రాకూడదు, శత్రువులు మాతో ఉండకూడదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఇలా మీ బాధ ఏదైతే ఉంటుందో అది మొత్తం చెప్పేసుకోండి. 4 దారులు ఉన్న కూడలికి చౌరస్తాకు వెళ్ళి, అంటే 4 దిక్కులు ఉండే చోటు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఈ 4 నిమ్మకాయ బద్దల్ని ఒక్కొక్కటి మీ శత్రువు పేరు తలుచుకుంటూ 4 దిక్కులకు విసిరేయండి. అంతే, చాలా తేలికైన పరిహారం ఇది. చౌరస్తాలో ఎవరైనా ఉంటే చూస్తారు, ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకునేవారు చీకటి పడ్డాక 7 తర్వాత అయినా ఈ పరిహారాన్ని చేయవచ్చు. శత్రువులు ఆడవారి కావచ్చు, మగవారి కావచ్చు, లేదంటే చాలా వరకు కూడా మనతో బాగుండి తర్వాత మనల్ని మోసం చేసి ఆ తర్వాత మనకు శత్రువులుగా మారుతారు కదా, అలాంటి వాళ్ళ పరంగా కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం ఇది. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఫలితాన్ని ఇచ్చే పరిహారం అని చెప్పొచ్చు. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు చాలా వరకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జీవితాన్ని మార్చేసి మనకు మంచి జరిగేలా చేస్తుంది. చాలా వరకు కూడా నిమ్మకాయ పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది. శత్రువుల పరంగా కావచ్చు, పరిహారం పరంగా కావచ్చు, వశీకరణ పరంగా, ఇలా దేని పరంగానైనా సరే మనకు మంచి ఫలితం తెచ్చిపెడుతుంది నిమ్మకాయ. కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే శనివారం పూట ఖచ్చితంగా ఆచరించండి. ఖచ్చితంగా ఆచరిస్తే ఫలితం అనేది పొందండి. ఇలా 4 దారుల్లో ఆ నిమ్మకాయని ఒక్కొక్క దానిలో ఒక్కొక్క బద్ద విసిరేసి ఆ తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు కడిగేసుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఆ తర్వాత మీరు ఎంత ఫలితం వస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారన్నమాట. బాగుంది, చాలా చక్కగా మాకు అంటే బాగా ఉపయోగపడింది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది, ఇంత బాగా అంటే మంచి ఫలితాన్ని మేమైతే చూడలేదండి అనుకుంటారనమాట. అంత బాగుంటుందండి. కేవలం 2 నిమిషాలు, ఎక్కువ కూడా సమయం పట్టదు. 2 నిమిషాలు ఇలా మీరు పడేసి ఇంటికి వెళ్తారో లేదో అప్పుడే మీకు మంచి జరుగుతుంది. అంటే ఎలా మార్పును మేము చూసుకోవాలి, మాకు ఎలా తెలుస్తుంది అనే సందేహం మీకు రావచ్చు. ఏం లేదండి, శత్రువులు మరీ మిమ్మల్ని అంత కోపంగా చూడడం, మనల్ని ఎవరి మీదో పెట్టేసి మనల్ని తిట్టడం, ఇలాంటివి చాలా వరకు కూడా తగ్గుతాయి. అలానే కాకుండా ఏంటంటే శత్రుత్వం దూరం అయిపోయి వారు మళ్ళీ మనకు బంధువులుగా కలవడానికి, లేదంటే మనతో కొంచెం మాట్లాడడానికి ఇలా ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మనం అంచనా వేసుకోవాలి. అలా కూడా మనకు ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పరిహారాలను ఖచ్చితంగా ఆచరించండి. అలాగే ఇప్పుడు చెప్పే మరో పరిహారం మీకు ఎంతటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అంటే కనుక తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. ఇది కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. శనివారం పూట చాలామంది కూడా ఏంటంటే దూర ప్రయాణాలు చేయాలన్నా, లేదా ఏదైనా పని చేస్తే శని పట్టి పీడిస్తుంది, శని మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, శని మా జీవితంలో వచ్చి మమ్మల్ని చాలా వరకు కూడా బాధ పెడుతుంది అని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం మీరు దూర ప్రయాణం చేస్తున్నారు, లేదా మీరు పడని వారి ఇంటికి మీరు పని మీద వెళ్ళాల్సి వచ్చింది, మేము పోతున్నాం, లేదంటే కనుక
నార్మల్గా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఉన్నారంటే ఏదైనా ఫంక్షన్కి పిలిచారు, అక్కడికి వెళ్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు అసలు పడదండి, మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఎందుకో అర్థం కాదు, ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు అని బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఒక చిన్న సైజు నిమ్మకాయ తీసుకోండి. మీరు వెళ్ళేటప్పుడు ఆ నిమ్మకాయని కొంచెం సేపు ఏంటంటే పూజలో పెట్టి తీసుకొని ఆ తర్వాత పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మగవారైతే జోబులో కానీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను దారిలో ఎక్కడైనా ఒక పక్కకి పడేసిరండి. ఇలా చేయడం వలన ఏం జరుగుతుంది అంటే మనకు ఏదైతే భయపడుతున్నామో, చెడు జరుగుతుంది అని భయపడుతున్నామో అది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది, అంతా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క శనివారం పూట మీరు ప్రయత్నించండి. ఒకసారి చేస్తే మీకు అర్థమైపోతుంది, అంటే చాలా బాగా ఉపయోగపడుతుందని మీరే అంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే శనివారం అనే కాదు, మిగిలిన రోజుల్లో కూడా చేయండి. మిగతా వారాల్లో కూడా మనం ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే ఇలా నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళండి. పిల్లలు ఉన్న దగ్గర కూడా చాలామంది పిల్లలు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా, దిష్టి తాగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఒక నిమ్మకాయను తీసుకొని 2 నిమిషాలు పూజ గదిలో పెట్టి మీతో తీసుకువెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కడైనా పడేసిరండి. మనకు చెడు అనేది జరగదు, అంతా మంచి జరుగుతుంది, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఒకసారి మనం పైన చెప్పుకున్న పరిహారాలను పాటించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.